అది ఒక యాంపీ థియేటర్. చుట్టూ 25,000 మంది జనం. ఒక స్తంభానికి కట్టివేసి ఉన్న ఒక బాలిక. ఆ చిన్న బాలిక చావును కల్లారా చూడ్డానికి వచ్చిన వారు 1,000 మంది. ఆ చిన్న పిల్లని కొరడాతో కొట్టారు. సింహాలను ఆమె మీద కొదిలారు. ఇనప కూర్చి మీద కూర్చోబెట్టి కింద మంట పెట్టి సజీవంగా కాల్చారు. ఇంకా బ్రతికున్న ఆ అమ్మాయిని వలలో బంధించి కోపంతో ఉన్న ఎద్దు మీదకు విసిరేశారు. ఆ ఎద్దు అనేకసార్లు పొడిచి ఎగరవేసేది. అయినా చనిపోని ఆ బాలిక యొక్క ధైర్యాన్ని, ఆమెను చూసి చుట్టూ ఉన్న 25,000 మంది కూడా లేచి చేతులెత్తి దేవుణ్ణి స్తుతించారు, విశ్వసించారు. ఆ ప్రాంతపు విశ్వాసులకు తల్లిగా నేటి వరకు కొనియాడబడుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖున ఆమె కోసం ప్రత్యేకమైన ప్రార్థన, ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది. ఆమె యవనస్తులకు, సేవకులకు, బానిసలకు, హింసించబడుతున్న వాళ్లకి, తప్పుడు ఆరోపణలు ఆరోపించబడుతున్న వారికి ఒక పోషకురాలుగా గౌరవించబడింది, ఒక మాదిరిగా తయారైంది, ఒక గొప్ప సాక్ష్యంగా కనబడుతుంది. ఆమె పేరే బ్లాండీనా, సెయింట్ బ్లాండీనా. ఈ బ్లాండీనా గురించే ఈ ప్రత్యేకమైన వీడియో. బ్లాండీనా గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి. అనేకులకు ఇది అవసరం. ముఖ్యంగా యవనస్తులకు, టీనేజ్లో ఉన్న వారికి మంచి సాక్ష్యం, మంచి మాదిరి. ఆమె నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా చూద్దాం. అసలు బ్లాండీనా ఎవరు, చరిత్ర అంతా కూడా మనం చూద్దాం. సెయింట్ బ్లాండీనా క్రీస్తు శకం 162 ప్రాంతంలో లాగ్దూనం అనేటువంటి ప్రాంతంలో, అంటే ఫ్రాన్స్లో ఉన్న ఇప్పుడు లియోన్ అని పిలువబడుతున్న ప్రాంతం అది. అక్కడ బానిసత్వంలో, పేదరికంలో జన్మించిన స్త్రీయే సెయింట్ బ్లాండీనా. ఆమె ప్రారంభ జీవితం గురించి చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆమె దేవుణ్ణి విశ్వసించినటువంటి క్రైస్తవ కుటుంబానికే చెందింది. ఈమె ఒక బానిస, రోమన్ సామ్రాజ్యంలో అత్యల్ప స్థాయి బానిస అయినప్పటికీ బ్లాండీనా దేవుణ్ణి హృదయపూర్వకంగా విశ్వసించింది. ఆమె యవ్వన ప్రాయంలో ఉంది. దాదాపు 15 సంవత్సరాలు మాత్రమే. ఆమె శారీరకంగా కూడా బలహీనంగా ఉంది. బలము లేని దానిలా శారీరకంగా సన్నగా బలహీనత కలిగి ఉండేది. బ్లాండీనా చరిత్రలో ప్రాముఖ్యమైన ఘట్టం క్రీస్తు శకం 177లో లియోస్ అనేటువంటి ప్రాంతంలో జరిగిన హింస గురించి. బ్లాండీనా ఉన్నప్పుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం సిర్నాకు చెందిన సెయింట్ పాలీకార్ప్ తన మిషనరీ ప్రయాణాన్ని లియోస్ అనేటువంటి ప్రాంతానికి దేవుని గురించిన సువార్త కోసం మిషనరీస్ను పంపించాడు. క్రీస్తు శకం 177 ప్రాంతం. ఆనాటికి బిషప్ ఫోతీనస్ అనేటువంటి వారి ఆధ్వర్యంలోనే అక్కడ దేవుణ్ణి విశ్వసించేటువంటి విశ్వాసాల సంఖ్య పెరుగుతుంది, క్రైస్తవ్యం అభివృద్ధి చెందుతుంది. కానీ హింసించబడుతున్న క్రైస్తవ సమాజం మాత్రం అక్కడ చాలా ఎక్కువగా హింసించబడేది. చక్రవర్తి అయిన మార్కస్ అరేలియస్ అనేటువంటి వ్యక్తి యొక్క పాలనలో రోమా ప్రజలు క్రైస్తవుల పట్ల శత్రుత్వాన్ని ఎక్కువగా పెంచుకున్నారు. వారిని, వారి ఇళ్లల్ని కూడా బహిష్కరించేవారు. స్నానాలు చేసే గదులకు కూడా వారిని బహిష్కరించేవారు. బహిరంగ వేదికల నుంచి కూడా బహిష్కరించేవారు. రోమన్ దేవుళ్లను గౌరవించడానికి నిరాకరించారు అని చెప్పి అవిధేయత కలిగిన వారు నాస్తికులు అని ఆరోపించేవారు. అలా క్రైస్తవుల మీద విద్వేషం అనేది, హింస అనేది ఎక్కువగా ఉండేది. ఇది కాకుండా యుకారిస్ట్ అని రోమా సామ్రాజ్యంలో ఒక వ్యక్తి ఉండేవాడు. క్రైస్తవులు నరమాంసభక్షకులు అని, వారు వావి వరస తెలియకుండా పడుకుంటారు అని, ఇలా అబద్ధపు ప్రచారాలు, వక్రీకరణలు కూడా చెప్పి రాజుకు ఎక్కించేవాడు. అన్యమత బాలిసల నుంచి హింసించబడుతున్నప్పుడు ఇలా తప్పుడు సాక్ష్యాలు, ఫేక్ ఆధారాలతో ఇలా జరిగింది, ఇలా జరిగేవి అని పుకారు వ్యాపించాయి. రోమన్ అధికారులు క్రైస్తవ పౌరులను శిరచ్ఛేదనం చేయడానికి, అలా క్రైస్తవులను టార్గెట్గా చేసుకుని అలా బోధించినా, ప్రకటించినా, విశ్వాసాన్ని పెంచుకుంటున్నా వారిని బందీలుగా చేసి తీసుకొచ్చేవారు. అలా బందీ అయిన వారిలోనే 92 సంవత్సరాలు ఉన్నటువంటి బిషప్ ఫోతీనస్ అనేటువంటి వ్యక్తి, అలాగే డీకన్ సాంగ్స్టస్ అనేటువంటి వ్యక్తి, వారితో పాటు బ్లాండీనా, మాటూరస్, అట్టారస్, అలాగే ఇతరులను కూడా అరెస్టు చేశారు. బ్లాండీనా చేసిన పని ఏంటి, మిషనరీ వర్క్ ఏంటి అనేది మనం చూద్దాం. ఎలా సాక్షిగా మారింది అంటే, బ్లాండీనా ప్రత్యేకమైన సేవకురాలు కాదు, మిషనరీగానూ రాలేదు, సువార్థికురాలు కూడా కాదు, చర్చ్ నాయకురాలు కూడా కాదు, అలా అధికారిక బిరుదులు కూడా లేవు. ఆమె ఒక స్లేవర్, ఒక బానిసగా వచ్చింది. రోమా సామ్రాజ్యంలో అత్యల్ప స్థాయి కేటగిరీకి చెందింది. అయినప్పటికీ కూడా ఆమె మిషనరీ ప్రభావం అనేది అపూర్వమైనది, అమోఘమైనది. మొదటగా ఒప్పుకోలు ద్వారా సువార్త ప్రకటన చేసింది. తాను హింసకు గురైనప్పుడు బ్లాండీనా యొక్క ఏకైక మాట ఏంటో తెలుసా? నేను క్రిస్టియన్ని, క్రైస్తవురాల్ని, ఏ తప్పు చెయ్యలేదు అని. ఎంత హింసించబడుతున్నా, ప్రాణాలు పోతున్నా సరే అదే మాట, అదే ధైర్యం దేవుని తోడుతోనే ఉంది. ఆ విశ్వాసం అనేది ప్రజలకు కనపరిచింది. రోమన్ యొక్క జనసమూహాలు గాని, న్యాయమూర్తులు, సైనికులు, తోటి ఖైదీలకు కూడా అది ఒక స్వార్థగా ఉపయోగపడింది. రెండోది, విశ్వాసులను బలపరిచేది. జైల్లో ఉన్నప్పుడు గాని, లేదా ఇలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు గాని బ్లాండీనా తను రాత్రివేళ
తోటి ఖైదీలకు గాని క్రైస్తవులకు గాని ధైర్యం చెబుతూ విశ్వాసాన్ని బలపరుస్తూ ఉండేది. మూడోది, పోంటికస్ కు స్పిరిచువల్ మదర్ గా ఉంది. 15 సంవత్సరాల బ్లాండీనా 15 సంవత్సరాల పోంటికస్ ను కూడా ధైర్యపరిచేది. వ్యక్తిగత మిషనరీ పాత్రగా కూడా ఉండేది. రోజు ఇలా క్రైస్తవులు హింసించడం, ఉరి తీయడం, ఇలా బలవంతం చేయడం చూస్తూ ఉండేవారు. ఇద్దరూ కూడా తమ విశ్వాసాలను తిరస్కరించాలి, వదిలేయాలి, అన్యమత విగ్రహాలకు నమస్కరించాలి అని చాలా ప్రెజర్ చేయబడ్డారు. కానీ బ్లాండీనా మోటివేట్ చేస్తూ ధైర్యం చెప్తూ పోంటికస్ ను ప్రేరేపించేది. చిన్న వయసులో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఏ తప్పు చేయలేదని బహిరంగంగా ఒప్పుకొని ఎన్ని చిత్రహింసలైనా భరించి ఇలా తోటివారికి ధైర్యం చెప్పేటువంటి బ్లాండీనా గురించే. అలాంటి బ్లాండీనా పడిన బాధల గురించి, సఫరింగ్స్ గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు బ్లాండీనాను హింసించారు అంటే, బ్లాండీనా బాధలకు ప్రాథమిక మూలం లియోస్ అండ్ వియన్నే చర్చిల నుంచి ఆసియా మైనర్ చర్చిలకు లేఖలు పంపిస్తే అలా పంపించిన ఒక లేఖలోనే బ్లాండీనా గురించింది, పరిచర్య గురించింది. అలా బ్లాండీనా గురించి తెలుసుకుని వీళ్లు ఖైదుగా చేసి దాసిగా తీసుకొచ్చారు. దీన్నే సిజేరియా చరిత్రకారుడైన యూసబీసియస్ కూడా తన ఎక్లేసియాస్టికల్ హిస్టరీ అనేటువంటి గ్రంథంలో దాని గురించి రాశాడు, భద్రపరిచాడు. అలా బ్లాండీనా యొక్క హింసలు ఎలా ప్రారంభమయ్యాయి అంటే, మొదటి హింస బ్లాండీనాను హింసించడానికి తీసుకెళ్లినప్పుడు ఆమె ఒక ఉంపుడుగత్తిగాను, ఒక దాసిగాను, శారీరకంగా బలహీనత కలిగిన కారణంగాను తానింకా బ్రతకలేనని, బలహీనంగా ఉన్నానని భయపడింది. వెంటనే చనిపోతాను అని కూడా అనుకుంది. కానీ బ్లాండీనా చాలా బలంతో నిండిపోయింది. ఆమె విడుదల కూడా అయ్యింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి విధంగా ఆమెను హింసించిన వాళ్ళు కూడా అలసిపోయేవారు. రోమన్ సైనికులు ఆమెను హింసించడానికి షిప్లు కూడా వేసుకునేవారు. నిన్ను హింసిస్తున్నాము, టార్చర్ చేస్తున్నాము గనక మమ్మల్ని శపించమని నీ దేవుణ్ణి అడుగు, నీ క్రీస్తుని అడుగు అని వాళ్ళు వెక్కిరించేవారు. కానీ అన్నిటికీ కూడా ఆమె ఒకే ఒక్క సమాధానమిచ్చేది, నేను క్రైస్తవురాల్ని, నేను ఎటువంటి తప్పు చేయలేదు అని. చివరికి హింసించేవారు కూడా తమ ప్రయత్నాన్ని వదులుకున్నారు. ఆమెపై వారు చేసిన అన్ని దారుణాల తర్వాత కూడా ఆమె ఇంకా బ్రతికి ఉందని చెప్పి నమ్మలేకపోయారు. ఇక రెండవ హింస పోంటికస్ ను ధైర్యపరచడం, ప్రోత్సహించడం. తర్వాత రోజుల్లో బ్లాండీనాను ప్రతిరోజు కూడా 15 సంవత్సరాల బాలుడితో అంటే పోంటికస్ తో కలిసి ఈ యాంఫీ థియేటర్స్ కు తీసుకొచ్చేవారు. రోమన్ అధికారులు ఇతర క్రైస్తవులను హింసించేటువంటి విధానాన్ని చూడమని బలవంతం చేసేవారు. ఆ దౌర్జన్యాలు, చంపడం, కొట్టడం ఇవన్నీ కూడా చూపించేవారు. వారి విశ్వాసాన్ని తిరస్కరించాలని, వదిలేయాలని, లేదంటే మీరు కూడా ఇలానే చిత్రహింసలు అనుభవించాల్సి వస్తుందని, విగ్రహాలకు నమస్కరించమని అక్కడ ప్రమాణం చేయమని కోరేవాళ్లు. అలా ప్రెజర్ తీసుకొచ్చినా సరే బ్లాండీనా ఒప్పుకునేది కాదు. పోంటికస్ ను కూడా ధైర్యపరిచేది, బలపరిచేది. అలా బలపడి ధైర్యవంతుడైనటువంటి పోంటికస్ అవన్నీ కూడా భరించాడు. అలా భరించి గొప్పగా మరణించాడు. అలా బ్లాండీనా ధైర్యానికి మూలంగా ఉంది. అలా గ్రీకు దేవుళ్లను నమ్ముకునే అన్యమతస్థులు కూడా దాన్ని గమనించేవారు, ధైర్యానికి మూలమని పిలిచేవారు. తర్వాత మూడవ హింస యాంఫీ థియేటర్లో స్తంభంపై వేలాడదీయడం. బ్లాండీనాను ఇతర క్రైస్తవులతోనూ ఈ నాయకులతో కలిపి యాంఫీ థియేటర్కు తీసుకువెళ్లారు. ఒక మ్రాను మీద వేలాడదీసి క్రూర మృగాలకి ఆహారంగా అందించారు. ఆమె శిలువ రూపంలో వేలాడుతున్నట్టు కనిపించేది. అలా జంతువులు ఆహారంగా తీసుకోవడానికి కట్టి వేలాడదీస్తున్నా సరే, జంతువులు మీద పడుతున్నా సరే ఆమె చనిపోలేదు. ఆ బ్లాండీనాతో పాటు ఉన్న, శిక్షించబడుతున్న, ఖైదు చేయబడినటువంటి క్రైస్తవులైనటువంటి వారంతా కూడా ఆమె విశ్వాసాన్ని, పోరాటాన్ని చూసి వారి కళ్ళతో యేసుక్రీస్తు సిలువ వేయబడిన విధానాన్ని చూశారు. తర్వాత నాలుగవ హింస సింహాలకు మేతగా వేయడం. ఉద్రేకంతో ప్రార్థించిన ఈ బ్లాండీనా అడవి జంతువుల మధ్య విడుదల చేయబడింది. సింహాల మధ్యలో విడుదల చేయబడింది. సింహాలను వాటి మీదకు వదిలినప్పుడు ఆకలితోనూ క్రూరత్వంతోనూ ఉన్న అడవి సింహాలన్నీ కూడా ఆమెను తింటాయేమో అనుకున్నారు. కానీ ఆమెను తాకను కూడా తాకలేదు. సింహాలు ఆమెను ఏమీ చేయలేదు. ఆమెను క్రిందకి దించి జైలుకు మరలా తిరిగి పంపించేశారు. తరువాత ఐదవ హింస విపరీతంగా కొట్టడం, కొరడాలతో కొట్టడం. గ్లాడియేటోరియల్ క్రీడలు అని చెప్పి ఆ టైంలో స్పోర్ట్స్ ఉండేవి. ఆ క్రీడల యొక్క చివరి రోజున బ్రతికి ఉన్నటువంటి అమ్మాయిని, చిన్న అమ్మాయిని ఆరినాలోకి తీసుకువచ్చారు. ఆమెను కొరడాలతో కొడతారు. అలా విపరీతంగా, బీభత్సంగా అందరి ముందు కొరడాలతో కొట్టేవారు. తర్వాత ఆరవ హింస మళ్లీ క్రూర మృగాలకు గురి కావడం. కొరడా దెబ్బలు తిన్న తర్వాత ఆ రక్తము, పగుళ్ళు వీటన్నిటిని చూపించి మరల ఆకలితో ఉన్న సింహాల మీదకు వదులుతారు. అలా రక్తంతోనూ గాయాలతోనూ ఉన్న ఆమెను కూడా ఆ క్రూర మృగాలు ఏమీ చేయలేదు. ఆ తర్వాత ఏడవ హింస ఎర్రటి ఇనుప కుర్చీని తీసుకొచ్చి దాని మీద కూర్చోబెట్టి కింద మంట పెట్టారు. ఆమె మండుతున్న ఆ ఇనుప కుర్చీ మీద ఉంచారు. ఆమె శరీరాన్ని సజీవంగా కాల్చాలనే ప్రయత్నం చేశారు. ఇనుప కుర్చీ ఎర్రగా కాలినంత వరకు కూడా ఆమె భరించింది. అలా ఎర్రగా ఇనుప కుర్చీ కాలుతున్నా, ఆమె శరీరంలో చాలా భాగం వరకు కాలిపోతున్నా సరే భరించింది, సహించింది. అలా మండుతూ ఉన్నటువంటి మాంసం యొక్క పొగలతో అక్కడ జనసమూహం మొత్తం నిండిపోయేది. ఇంకా బ్రతుకుందా, బ్లాండీనా ఇంకా చనిపోలేదా, ఇంకా ఎలా హింసిస్తున్నారు అని చెప్పి అందరూ కూడా చూడ్డానికి వచ్చేవారు.
తర్వాత 8వ హింస, ఎంత చేసినా ఎంత చిత్రహింసలు చేసినా కూడా ఏమీ కాలేదు, చనిపోవట్లేదు అని చెప్పి ఆమెను బ్రతికి ఉండగానే బ్లాండీనాను వలతో కట్టేశారు, గుండ్రంగా చుట్టేశారు. అలా చుట్టి ఉగ్రంగా కోపంగా ఉన్నటువంటి ఒక ఎద్దు ముందు విసిరేశారు. ఆ ఎద్దు తన కొమ్ములతో ఆమెను పదే పదే గాలిలోకి ఎగరవేస్తూ ఉండేది. ఇంత జరుగుతున్నా, ఇన్ని దాడులు చేసినా, ఎంత హింస చేసినా కూడా ఆమె ధైర్యంగా ఉంది, దేవునితో ఉంది. పైగా అంత బలహీనురాలైన ఆ చిన్న బాలిక, ఆ బ్లాండీనా, దేవునితో సహవాసం కారణంగా ఆమెకి ఏం జరుగుతుందో ఆమెకే తెలియటం లేదు. తర్వాత ఆఖరి హింస, ఎద్దు ఆమెను ఎన్నిసార్లు విసిరినా, కింద మీద పడవేసినా చనిపోవడం లేదు. అది చూసి కోపం వచ్చినటువంటి ఒక శిక్షకుడు, ఒక రోమన్ ఉరిశిక్ష వేసేటువంటి ఒక అధికారి ఆమెను కత్తితో చంపేశాడు. చూస్తున్న వారంతా కూడా స్త్రీలు ఎంత దారుణమైన హింసను ఎప్పుడూ భరించలేదని అన్యులు స్వయంగా అంగీకరించేవారు. ఆమె ధైర్యాన్ని, మరణాన్ని చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. అందరూ దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని దేవుని గొప్పతనం గురించి మాట్లాడుకున్నారు. ఒకేసారి దేవుని నమ్మే భయం కన్నా, దేవుని నమ్మితే చంపేస్తారు అనే భయం కన్నా ఆమె ధైర్యం ఇచ్చింది మాత్రం అక్కడ చాలా గొప్ప విషయం. ఆ ధైర్యం అన్నిటికన్నా అధికమైంది. ఆ తర్వాత ఆమె గురించి గొప్పగా కీర్తిస్తారు అని చెప్పి అనేకులు ఆమెకు మాదిరిగా చేసుకుని మారతారు, క్రైస్తవులైపోతారు అని చెప్పి ఆమె చనిపోయిన తర్వాత ఆమె యొక్క అవశేషాలను కూడా అపవిత్రం చేసేశారు. రోమన్లు చంపేయడంతో ఆగలేదు. బ్లాండీనాను, ఆమె సహచరుల యొక్క మృతదేహాలు 6 రోజుల పాటు బహిర్గతంగా ఉంచారు. సమాధి చేయకుండా సైనికులు కాపలాగా ఉంచారు. ఆ తర్వాత వాటిని కాల్చివేశారు. ఆ బూడిదను మరలా రోన్ అనేటువంటి నది దగ్గర కొట్టుకుపోయేలా చేశారు. అలా వారి అవశేషాల్లో కూడా చిన్న అవకాశం లేకుండా చేశారు. అలా బ్లాండీనా సత్యం కోసం, తను నమ్మిన విశ్వాసం కోసం నిలబడి ప్రాణాలు వదిలింది. బ్లాండీనా అఫీషియల్గా మిషనరీ కాదు, విదేశాలకు వెళ్ళలేదు, ఇతర ప్రాంతాలకు వెళ్లి సువార్త చేయలేదు, బహిరంగ ప్రసంగాలు కూడా బోధించలేదు, చర్చిలను స్థాపించలేదు, చర్చిలో నాయకురాలుగా కూడా లేదు. కానీ ఆమె మిషనరీ ప్రభావం అనేది అసాధారణమైనది. ఆమె అధికారం లేకున్నా, సేవకురాలు కాకున్నా ఆమె సాక్ష్యం అద్భుతం, అనేకులను ప్రేరేపించిన విధానం అద్భుతం, అనేకులను ధైర్యపరిచిన విధానం అద్భుతం, ఆమె విశ్వాసాన్ని బహిరంగంగా ప్రదర్శించిన విధానం అద్భుతం. కేవలం 15 సంవత్సరాల ఒక బాలిక, బ్లాండీనా అనేటువంటి ఒక చిన్న అమ్మాయి దేవుని కోసం ధైర్యంగా నిలబడింది. ఆ ధైర్యం అందరికీ వచ్చేలా చేసింది. ఆమెను చూసి ధైర్యం తెచ్చుకున్నవారు అనేకులున్నారు. అలాంటి బ్లాండీనా చరిత్ర ఇది. నేటి యవనస్తులున్నారు, టీనేజర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ఆ రీల్స్కి, టీవీల్స్కి లేదా పిచ్చి పిచ్చి వేషాలకి, సినిమాలకి అలవాటు పడి వాటితోనే సమయాన్ని కేటాయిస్తున్నారు. బ్లాండీనా అనే చిన్న అమ్మాయిని చూసి నేర్చుకోండి. మనం వీటి నుంచి కూడా, ఈ స్టోరీ నుంచి కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. మొదటి విషయం, బలహీనులని బాధపడొద్దు. బలహీనులని, పేదరికంలో ఉన్నామని మన పుట్టుక, మన నేపథ్యం అనేది విధిని నిర్వర్తించదు. బ్లాండీనా కూడా ఒక బానిస. రోమన్ ప్రపంచంలో అత్యల్ప హోదా. ఆమెకు విద్య లేదు, హక్కులు లేవు, పౌరసత్వం లేదు. అయినప్పటికీ క్రీస్తు హతసాక్షిగా మరణించి అత్యంత ప్రసిద్ధి చెందింది. దేవుడు ప్రపంచంలో బలహీనులను కూడా బలపరుస్తాడు, బలవంతులను సిగ్గుపరుస్తాడు అని గుర్తుంచుకోండి. ఇక రెండవది, శారీరక బలహీనత, ఆత్మీయ బలహీనత కాదు. రెండు వేరు. ఆత్మీయ బలహీనత వేరు. బ్లాండీనా బలమైన శరీరం కలిగి సన్నగా ఉండి బలహీనతతో ఉన్న కారణంగా చనిపోతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ అరీనాలో ఉన్న ప్రతి క్రైస్తవుడి కంటే ముందే ఉంది. అందరికంటే ఆఖరణ చనిపోయింది. ఆమె ఓర్పు, ఆత్మీయ బలం శారీరక సామర్థ్యం నుంచి వచ్చింది కాదు, దేవుడి నుంచి వచ్చింది. ఇక మూడవది, మన ఐడెంటిటీ అనేది, మన విశ్వాసం అనేది, మన ఆత్మీయత అనేది దృఢంగా నిలబడాల. విపరీతమైన ప్రెజర్లో, ఒత్తిడిలో కూడా బ్లాండీనా ఎప్పుడూ కూడా వెనకడుగేయలేదు. ఆమె చర్చలు జరపడానికి, రాజీ పడ్డానికి, ప్రామిస్ చేయడానికి, విగ్రహాల దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు. నేను క్రైస్తవురాల్ని, ఏ తప్పు చేయలేదంటూనే ఉంది ఆఖరి వరకు. యువతను అనుకూలంగా ఉండమని ఒత్తిడి చేసే ప్రపంచంలో ఎంత బలహీనత ఉన్నా బలంగా నిలబడింది, దృఢంగా నిలబడింది. నాలుగవది, మీ విశ్వాసం ద్వారా, మీ బలం ద్వారా ఇతరులకు స్ఫూర్తినివ్వాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి, ఇతరులు ధైర్యం తెచ్చుకోవాలి. బ్లాండీనా ఉన్న ధైర్యము ఇతరులు వదులుకోవడానికి, నమస్కరించేయడానికి సిద్ధపడిపోతున్నా సరే అలాంటి విశ్వాసం కూడా బలపరిచేది. క్రీస్తును తిరస్కరించిన వారు కూడా ఆమె ఓర్పును, సహనాన్ని, ధైర్యాన్ని చూసిన తర్వాత మరలా తిరిగి విశ్వసించేవారు. అలా విశ్వాసం మొత్తం సమాజంలో కూడా ధైర్యాన్ని నింపే శక్తిగా మారింది బ్లాండీనా. అలా మన జీవితాలు కూడా ఇతరులకు మాదిరిగాను, ఇతరులకు ధైర్యాన్ని నింపేదిగాను ఉండాలి. ఇక ఐదవది, యువతరాన్ని ప్రోత్సహించాలి, యంగ్స్టర్స్ని ప్రోత్సహించాల. బ్లాండీనా చిన్న వయసులో, 15 ఏళ్ల వయసులో పోంటికస్ అనేటువంటి వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని తల్లిలా ప్రోత్సహించేది. ఒక తల్లిగా, ఒక టీచర్గా, ఒక ప్రోత్సాహకురాలిగా, ఒక స్పిరిచువల్ లీడర్గా ఉండడానికి వయసు అడ్డంకం కాదు అని చెప్పి, పైగా అనేకులకు ఇది సహాయపడాలి అని చెప్పి యంగ్స్టర్స్కి బోధించే విషయం ఇది. తర్వాత ఆరవది,
బాధలో కూడా ఆనందించడం సాధ్యమయ్యేది కేవలం క్రీస్తులో మాత్రమే. బ్లాండీనా యొక్క మరణాన్ని వివాహ విందుకు పిలిచినట్టుగా తాను ఎదురుచూసి పిలిచినట్టు వెళ్ళింది. ఆమె ఆనందం ఆ పరిస్థితుల్లో కాదు, క్రీస్తుపై ఆమెకున్న శాశ్వతమైన ఆశ, ఆ డిజైర్కు పాతుకుపోయింది. నిజమైన ఆనందం అంటే బాధ లేకపోవడం కాదు, బాధలో ఉన్న ధైర్యాన్ని అడ్డుకునేటువంటి దేవుని శక్తిలో ఉంటుంది ఆనందం. ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క ఉనికిని తెలియచేస్తుంది, అది విశ్వాసులకు బోధిస్తుంది. తర్వాత 7వది పవర్ఫుల్గా మాట్లాడేది క్షమాపణా శక్తి. బ్లాండీనా తన తోటి క్రైస్తవుల కోసం మాత్రమే కాకుండా, తను బలపరచడం కోసం మాత్రమే కాకుండా, ఎగతాళి చేసేవారిని హింసించే సైనికులను కూడా క్షమించమని దేవుణ్ణి ప్రార్థన చేసేది. దేవుని మాటలు ప్రతిధ్వనించేవి. రోమన్లు చంపి ఊరుకోకుండా, ఏ సాక్ష్యము లేకుండా, ఎవరికి ప్రేరేపణ కాకుండా, ఎవరికి సాక్ష్యంగా ఉండకుండా వాడిని కూడా చేసిన విధానం గురించి మాట్లాడుకున్నాం. అలా ఏ సాక్ష్యము, ఏ నీడా కూడా లేకుండా చేశామని వారు అనుకుంటున్నారు. కానీ దాదాపు 2000 సంవత్సరాల తర్వాత బ్లాండీనా కథ గురించి ఎప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడుతుంది, చరిత్ర కలిగినది. అలాగే ప్రతి జూన్ 2వ తారీఖున కూడా ఆమె గురించి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతాయి. బలహీనతలో చిన్న వయసులో ఉన్న ఆ బాలిక అనేకులకు మాదిరిగాను, అధికారికులకు, సైనికులకు, ఆఖరికి చక్రవర్తి అయిన రాజుతో సహా అందరినీ కూడా సిగ్గుపరిచింది. సెయింట్ బ్లాండీనా ఫ్రాన్స్లో లియోన్ అనేటువంటి ఒక పోషకురాలుగా ఇప్పటికీ గౌరవిస్తారు. క్యాథలిక్లు, ఆర్థోడాక్స్లు, ప్రొటెస్టెంట్లు కూడా గౌరవిస్తారు. ఆమె యొక్క అవశేషాలు ఫ్రాన్స్లో అమియన్ అనేటువంటి ప్రాంతంలో సెయింట్ ల్యూ చర్చ్ అనేటువంటి దాంట్లో భద్రపరిచే ఉన్నాయి. అలా యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి ఈ బ్లాండీనా గురించి లియోన్లో ఒక పురాతనమైన యాంపీ థియేటర్ స్థలంలోనే ఒక స్మారక చిహ్నంగా కూడా నేటికి కూడా ఉంది. అందరికన్నా తక్కువ వ్యక్తి, బలహీనులు దేవుని రాజ్యంలో గొప్ప చేయబడతారు అని చెప్పి ఆమె ఎప్పటికీ ఒక శక్తివంతమైన చిహ్నంగా మారింది. అన్ని సాక్ష్యాలు తుడిచిపెట్టేయాలి అనుకున్న రోమా సామ్రాజ్యం అంతా ఫెయిల్ అయింది. ఇప్పటికీ కూడా అనేకులు ప్రకటిస్తున్నారు, అనేకులు మాట్లాడుతున్నారు, అనేకులు ఆ సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి గణపరుస్తున్నారు. అలా బ్లాండీనా కథ గురించిన విషయాలైతే ఇవి. ఇంకేదైనా సందేహాలున్నా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలి అనుకున్నా, మీ విలువైన కానుకలు పంపించాలనుకున్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాను. మీ సహాయాన్ని పంపించి మా పరిచర్యకు ప్రోత్సాహకరంగాను, మాతో పాలిభాగస్తులుగాను ఉండాలి అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాను. సో బ్లాండీనా గురించినటువంటి చరిత్ర ఇది, బ్లాండీనా అనుభవించినటువంటి శ్రమలు ఇవి. ఇలా ఒక టీనేజ్లో ఉన్నటువంటి ఒక చిన్న బాలిక దేవుని కోసం నిలబడిన విధానం చూస్తుంటే మీలో అనేకులకు, ముఖ్యంగా యవనస్తులకు ధైర్యాన్ని ఇవ్వాలి. అలా ధైర్యాన్ని ఇచ్చే వీడియోగా ఇది ఉంటుంది అని చెప్పి బ్లాండీనా గురించి మంచి విషయాలు మనం నేర్చుకున్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరొక టాపిక్ ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.